వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైసీపీ మండల అధ్యక్షులు మాగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు మాగిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ఉచితంగా సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకువస్తే కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ పెంచెల నరసారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు సుబ్బరామరెడ్డి, వైసీపీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కలువాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి, ఎంపీపీ లక్ష్మీదేవి గారికి, మన వైస్ ఎంపీపీ పెంచెల నరసారెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ మా సహచర ఎంపీటీ సభ్యులకి, గ్రామ సర్పంచులకి, ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది తీసుకునేదానికి ప్రధాన ఉద్దేశం 17 మెడికల్ కాలేజీని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాటిల్లో ఒక 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 2 కాలేజీలకి పులివెందుల, ఇంకొక కాలేజీకి పోయినసారి ఎన్ఎంసీ శాంక్షన్స్ ఇస్తే 50 సీట్లు శాంక్షన్స్ ఇస్తే మాకు ఉర్దూ అంటే ప్రభుత్వ కాలేజీలో మెడికల్ సీట్లు ఉర్దూ అని రాసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఎక్కువ సీట్లు కావాలని చెప్పి మన ఎన్ఎంసీకి రాస్తారు ప్రతి స్టేట్ నుంచి కూడా. ఆ విధంగా వాళ్ళు 50 శాంక్షన్ చేస్తే మాకు వద్దు, మేము ఈ సంవత్సరం జరపలేము, పై సంవత్సరం జరపలేము అని చెప్పి వాటిని వద్దు అని రాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వం. ఆ విధంగా వచ్చిన మెడికల్ సీట్లను కూడా 17 మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూడా వద్దు అని రాసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. దీన్ని ఎందుకని చేశారప్ప, ఎందుకని వద్దు అంటున్నారు, ఎవరైనా ఇస్తే కావాలంటారు కదా అంటే దీని వెనక ఇది ఉద్దేశం ఏది, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటి, ఒక అనుకూలమైన వ్యక్తికి 66 సంవత్సరాలకు లీజు అంటే 33 సంవత్సరాలు రెగ్యులర్ లీజు, 33 ఇయర్స్ తర్వాత ఎక్స్టెండబుల్ వీళ్ళ అవగాహన మీద ఇంకో 33 సంవత్సరాలు ఇచ్చేదానికి అవకాశం, అంటే 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేదానిక ఈ ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టేదానిక వాళ్ళ అనుచరులకి చేసేదానికోసంగా ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ సీట్లు వచ్చిన సీట్లను కూడా వస్తారు. మనం దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులు మెడికల్ స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ కూడా ఎంత ఫీజు ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంత ఫీజులు ఉంటుంది అనేది ఒక్కసారి పరిశీలించినా కూడా మీకు కూడా అర్థం విలేకరుల సోదరులు. మరీ ఇంత ప్రభుత్వ కాలేజీలు ఉండేది చాలా తక్కువ. కార్పొరేట్ కాలేజీలు ఎవరు పెడుతున్నారు, ధనవంతులు పెడుతున్నారు, విపరీతమైన డబ్బు ఉండే వాళ్ళు మెడికల్ కాలేజీలు పెడుతున్నారు. ఆ విధంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కట్టే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం అనేది దుర్మార్గం. దాన్ని అడ్డుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మా సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కలువాయి మండలం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కోటి సంతకాల కార్యక్రమం ఇప్పుడే మా సోదరుడు వివరించాడు. రైతులు కానీ అదేవిధంగా విద్య, వైద్యం కానీ ఎక్కడ కూడా వెనకబడిపోయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, మెయిన్ ఆరోగ్యశ్రీ తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం దీన్ని
ప్రజలకు ఫ్రీగా ఉండాలి, కానీ కనీసం ప్రైవేటీకరణ చేస్తే మన పరిస్థితి ఏంది, జనాల పరిస్థితి ఏంది ఒక తడవ ఆలోచన చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఓపెన్ చేయబడింది. మన కలువాయి మండలంలో ఈ రోజు నుంచి కలువాయి మండలం అంతా ఈ రోజు నుంచి కోటి సంతకాలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విషయం, మన ఎంత ఘోరమైన విషయాలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వంలో కనీసము వసతులను ఇప్పుడు విద్యా దీవెన ఉంది. ఈ అమ్మఒడి తల్లివందనం చేసిండు, ప్రతిదీ పేరు మాత్రం సచివాలయం అనే వ్యవస్థను తీసుకొచ్చింది. గాంధీజీ కళలు కట్టాలంటే ఈ రోజు మళ్ళా ఏదో పేరు మార్చాలని ప్రయత్నం చేస్తుండ్రు. ఎంత ఘోరమైన విషయం అంటే కూటమి ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో ఇవన్నీ అరికట్టాలని కోరుతూ ఈ రోజు కోటి సంతకాలు ప్రారంభిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, రామ్ కుమార్ రెడ్డి గారి సందేశం ప్రకారం మన కలవాయి మండలంలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పరిపాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటి వాటి రెండింటిని ప్రధాన అంశాలుగా తీసుకొని మన రాష్ట్రంలో 17 ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కళాశాలలు తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన కళాశాలలో దాదాపు 7 కళాశాలలు పూర్తయి వాటిని నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. కానీ అనివార్య కారణం వలన, దురదృష్టం, మన ప్రజల యొక్క దురదృష్టం వలన జగన్మోహన్ రెడ్డి గారు తమ పరిపాలన కోల్పోవడం వలన కూటమి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పరిపాలనని ప్రజల దృష్టిలో ఉంటే ఏ రోజైనా ప్రజలు మళ్ళా అతని వైపు మళ్ళతారనే ఉద్దేశంతో ఆ కళాశాల లేకుండా చేయాలా, తర్వాత తన అంచులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆ మెడికల్ కళాశాలని ప్రభుత్వపరం చేసి ఆయన అంచులను కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దానికోసంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం వల్ల కలిగేటువంటి నష్టాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సంతకాలు సేకరించి గవర్నర్ దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద మనసు నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రభుత్వం గవర్నర్ గారి దృష్టి తీసుకుపోయేదాన్ని సాగించవలసిందిగా కోరుతున్నాను. కలవాయి ఏర్పాటు నుండి జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య చేసిన ఈ కార్యక్రమ ఇన్ఛార్జి మండల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారికి, కలవాయి జడ్పీటీసీ సభ్యులు మరియు సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ విండో సెక్రటరీ గారికి, మరియు కలవాయి ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా మిత్రులకు, పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మొట్టమొదట వైద్యో నారాయణ హరి అని చెప్పాడు. వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం అని. కష్ట పరిస్థితుల్లో వెంటనే ఆదుకునే ఒక వ్యక్తి, ఒక దేవుడు, ఒక మహానుభావుడు డాక్టర్. అటువంటి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ స్థాపించాడు. వాటిల్లో 7 కళాశాలలు ఆల్రెడీ ప్రారంభించున్నారు, 4 సిద్ధంగా ఉన్నాయి, ఇంకా 6 ప్రారంభించాల్సి ఉన్నది. వీటి వల్ల లాభం ఏంటంటే ప్రతి పేద విద్యార్థి, ఎక్కువ మంది విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు వైద్య రంగంలో చదువుకునే వీలుంటుంది. నా బిడ్డ డాక్టరు అని చెప్పుకునే అవకాశము తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా కష్టపడే విద్యార్థి కూడా ఉంటుంది. తర్వాత ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇవన్నీ కాలేజీలు ఓపెన్ అయితే వైద్యం అందుబాటులో ఉంటుంది. సామాన్య పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యము సామాన్య కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మాజీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షున మరియు మన కలవాయి మండల జడ్పీటీసీ సభ్యులు మరియు అధ్యక్షులు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేది ఎందుకు వచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉండేది అనేది ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏముంది, విద్యా, వైద్యం, రైతు, ఈ 3 లేదు ఏ ప్రభుత్వం నిలబడదు. 100% ఏ ప్రభుత్వం అయినా కానీ నిలబడాలి అంటే విద్యా, వైద్యం, రైతు, ఈ మూడు
ఈ 3 పథకాలని ఎవరంటే ఇంతకు ముందు ఉన్న చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వైద్యం అనేది ఎలా చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. విద్యని కానీ వైద్యం కానీ ఆయన చేసిన అదే అడుగుదారుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు నడవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 మధ్యలో 17 మెడికల్ కాలేజీ రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో. కానీ ఆ 17 మెడికల్ కాలేజీలో మనకి ఇచ్చినటువంటి వ్యవధి కాలంలో 2 సంవత్సరాల కరోనా కాలం జరిగిపోయినప్పుడు 3 సంవత్సరాల వ్యవధిలో 7 మెడికల్ కాలేజీ పూర్తి చేయడం అనేది జరిగింది. కానీ మిగతా 10 కాలేజీల్లో ఒక 80% వరకు, ఒక 6 మెడికల్ కాలేజీలు, ఒక 4 మెడికల్ కాలేజీలు, ఒక 20%